అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గార్డెన్ వీడియోలో మన ఇంట్లో మిగిలిపోయినటువంటి పుల్ల పెరుగు కానీ మజ్జిగ కానీ అంటే బాగా వాసన వేసి నిలవ ఉన్నటువంటి ఉంటుంది, అంటే మనకి తాగడానికి తినడానికి కూడా మనకి పనికిరాదు. అలాంటి మజ్జిగ ఇందులో మొక్కల్లోనూ అక్కడ పారపోసేయకుండా ఆ మజ్జిగని చూసారా, ఇలాగా ఒక చిన్న చాకు కనిలాగా పెట్టుకొని పైన ఇలా మీద తొరకుంటుంది చూసారా, అలా తొరక్కడ కట్టేసి ఉంటుంది. దాన్ని బాగా ఎలాగా కలుపుతూ ఉండాలి. అందులో కొద్దిగా ఇంగువ అంటే ఒక గిన్నె నిండా మజ్జిగ మనం తీసుకున్నట్లయితే ఇలాంటి గిన్నెలో చూడండి, ఇలా ఇంగువ 2 స్పూన్లు ఇంగువ వేసుకొని 2 వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపి అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు కలిపిన తర్వాత ఒక గిన్నెడు నీళ్ళల్లో ఒక పెద్ద గిన్నె నిండా మనం నీళ్ళు తీసుకున్నట్లే రైస్ కుక్కర్లో పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెతో నీళ్ళు తీసుకున్నట్లే దీంతో చూపిస్తున్న విధంగా ఆ చిన్న గిన్నెతోటి మజ్జిగ దాంట్లో పోసేసి బాగా ఎలక్కొట్టి కలిపి బాగా కిందకి మీద కలపాలి. ఇదంతా కూడా ఇంగువ కరిగిపోవాలి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా దాంట్లోకి వచ్చి అది కూడా అంతా కరిగిపోయి బాగా తిప్పిన తర్వాత దీన్ని 2 రోజుల పాటు మన దొడ్లో ఎక్కడో చోట నానబెట్టి అలాగే ఉంచాలి. 2 రోజులు అండి. 2 రోజులు కలిపి ఉంచుకున్న దాన్ని 2 రోజుల పాటు అలాగే పక్కన పెట్టి 48 అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని మనం ఒక సీసాలో పోసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే, అంటే 2 కప్పులు ఇవ్వాలండి. 1 కప్పు కాదు 2 కప్పులు, ఏ మొక్కైనా సరే 2 మొక్కలు ఇచ్చినట్లయితే ఆ మొక్కలకి పట్టినటువంటి చీడపీడలు కానీ అదేవిధంగా ఆ పైన ఆకుల మధ్యన ఆకుపచ్చ రంగుగాను అలాగా పైన నల్లగా మారిపోతూ ఉంటాయి ఆకులు కదండి, వాటి మీద కూడా జల్లచ్చు. ఆకుల మీద ఆ మొక్కలు పురుగు పట్టినాక జల్లినట్లయితే పూర్తిగా చీడపీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మొక్కలకు ఒక మంచి ఔషధం మందులా ఇది పనిచేస్తుందండి. ఈ వీడియో మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.